ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే, నిజంగా అసలు ఒకప్పుడు మన దగ్గర ఎంత హైలీ ఇంటలెక్చువల్స్, పెద్ద పెద్ద మన ప్రొఫెషనల్స్, ఎకనామిస్ట్‌లు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, లేపోతే ఇప్పుడున్న శశి థరూర్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎప్పుడో ఒకప్పుడు ఎలా చదువుకున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్‌లలో, ఆ! మన అబ్దుల్ కలాం గారు గానియండి, గొప్ప గొప్ప వాళ్ళండి అసలు. వాళ్ళు ఎంత హైలీ ఇంటలెక్చువల్స్. వాళ్ళు అబ్రాడ్ ఎళ్లి ఆక్స్‌ఫర్డ్‌లలో, హార్వర్డ్‌లలో గూడా చదివొచ్చారు. సో, వాళ్ళంతా ఒకప్పుడు చిన్నప్పుడు ఏ స్కూల్స్‌లో, ఏ కాలేజ్‌లో చదువుకున్నారు. గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లు, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూషన్‌లో చదువుకున్న వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళయ్యి, మన దేశాన్ని పరిపాలించే స్టేజ్‌కొచ్చారు వాళ్ళు. అలాంటి టాప్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇండియాలో ఇప్పుడు ఎంతకి దిగజారిపోయిందంటే, మన పిల్లోడు 3,00,000 సంవత్సరానికి కట్టే స్కూల్‌లో చదవకపోతే మనకి నామోషి అనే స్టేజ్‌కొచ్చారు.